అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే చాలామంది మన వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అన్న పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చి ఉంటుంది ఒకసారి కనుక్కొని వీడియో చేయన్నా, ఎంత వచ్చి ఉంటుంది, ఎంత వసూలు అయ్యింది, ఫస్ట్ డే కలెక్షన్ ఎక్కడెక్కడ ఎంత చేసింది, ఏ రాష్ట్రంలో ఎంత చేసింది, ఓవరాల్గా ఒక రోజుకి ఎంత కలెక్ట్ చేసింది అని ఒకసారి కనుక్కొని చెయ్యన్నా అని చెప్పి మన వాళ్ళు అడగడం జరిగింది. అయితే నేను పొద్దునుంచి కూడా చూస్తున్నా, చాలా వరకు చాలా చూసినా, అయినా కానీ ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఒకరేమో 300 కోట్లు అంటున్నారు, మరొకరేమో 400 కోట్లు అంటున్నారు, మరికొందరేమో 250 కోట్లు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరికి నచ్చిన ఫిగర్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. పలానా ఇంత వచ్చింది, కరెక్ట్గా ఇంత వచ్చింది, ఫస్ట్ డే కలెక్షన్ ఇంత వచ్చింది అని ఎవరు కూడా అఫీషియల్గా చెప్పటంలా, అసలు ఎవరు కూడా తెలియటంలే. అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను అసలు ఎంత వచ్చి ఉంటుంది. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీకి కానీ, బాహుబలికి కానీ, కేజీఎఫ్కి కానీ, లేకుంటే కల్కికి కానీ, ఈ అన్ని సినిమాలకు కూడా ఎంత వచ్చింది అని ఒకసారి నేను చూస్తే నాకు కొన్ని వెబ్సైట్లలో ఫస్ట్ డే కలెక్షన్ వాళ్ళు పెట్టడం జరిగింది. కొన్ని సైట్లలో నిజంగా నేను క్రాస్ చెక్ చేసుకున్నా, ఆ సైట్లలో పెట్టింది అమౌంట్ గ్రాస్ నిజమేనా, ఫస్ట్ డే కలెక్షన్ నిజమేనా ట్రిపుల్ ఆర్కి, లేదా తప్పని నేను కనుక్కుంటే ఏరే దిక్క కనుక్కున్నా కానీ, ఏరే సైట్లో చూసినా కానీ ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా ఉంది. ఆ సైట్లో ఏదైతే పెట్టారో అలా అదే అమౌంట్ ఫస్ట్ డే కలెక్షన్ ట్రిపుల్ ఆర్ కలెక్ట్ చేసింది. నేను కూడా ఆ సైట్లోకి వెళ్ళి నేను చూసా ఫస్ట్ డే ఎంత వసూలు చేసింది పుష్ప 2 అని. నేను వసూలు చేస్తే అది చూస్తే ఆ సైట్లో వాళ్ళు పెట్టింది ఓవరాల్గా 175 కోట్లు. ఒకటి తీసేయండి, నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా, 175 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్. వీలైతే సైడ్లో పెడతా చూడండి. తెలుగులో వచ్చి 95 కోట్లు, హిందీలో వచ్చి 67 కోట్లు, తమిళ్లో వచ్చి 7 కోట్లు, అలాగే కన్నడలో వచ్చి 1 కోటి, మలయాళంలో వచ్చి 5 కోట్లు. టోటల్గా 75 కోట్ల 1.1 75 కోట్లు రౌండ్ ఫిగర్గా కలెక్ట్ చేసింది. కానీ మన వాళ్ళు చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు 350 కోట్లు, 450 కోట్లు, 500 కోట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ట్రిపుల్ ఆర్ని క్రాచ్ చేసేసింది, కల్కిని క్రాచ్ చేసేసింది, ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసేసింది. దీనికి మించి ఎవరు బ్రేక్ చేయలేరు, ఇదే నెంబర్ 1, అల్లు అర్జున్ నెంబర్ 1 అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఒకసారి మనం ఈ బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఇవి కూడా చూడాలి, అవన్నీ కలెక్ట్ చేసినాయి అని. ఇందాక ఆ సాక్షి టీవీలో యాంకర్ వాడు ఉన్నాడు కదా, యాంకర్ ఈశ్వర్ గారు, వాడు కూడా మాట్లాడతా ఇన్ని బ్రేకులు చేసేసింది, అన్ని ఏదైతే ట్రిపుల్ ఆర్ కానీ లేకుంటే బాహుబలి కానీ అన్ని రికార్డులు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది, పుష్ప 2 నెంబర్ 1గా నిలిచిందని చెప్పేసి వాడు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చాడు. అయితే అవి కూడా చూద్దాం. అసలు పుష్ప ఇది ట్రిపుల్ ఆర్ ఎంత వచ్చింది, బాహుబలి 2 ఎంత వచ్చిందో చూద్దాము. బాహుబలి 2 వచ్చి ఫస్ట్ డే కలెక్షన్ 200 కోట్లు వచ్చింది. ఇండియా ఓవరాల్గా మొత్తం 2000 కోట్లు వచ్చింది, 200 కోట్లు వచ్చింది. ఇది బాహుబలి 2. కల్కి వచ్చి ఫస్ట్ డే కలెక్షన్ 180 కోట్లు. ఇండియా మొత్తం చూసుకుంటే 180 కోట్లు వచ్చింది కల్కి. తర్వాత ట్రిపుల్ ఆర్ 123 కోట్లు, 223 కోట్లు. 223 కోట్లు ఇది ట్రిపుల్ ఆర్. ఇదే హైలైట్, దీనికి మించి ఇంకే ఏ సినిమా లేదు. ట్రిపుల్ ఆరే 223 కోట్లు, దీనికి మించి ఏది రికార్డు లేదు. ఇదే హైయెస్ట్ అమౌంట్ పర్ డే. ఒక్క రోజుకి ఫస్ట్ డే కలెక్షన్ ట్రిపుల్ ఆర్ 223 కోట్లు. 223 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్. మరి పుష్ప 2
250 కోట్లు 300 కోట్లు అని చెప్పి ఏ లెక్కలో చెప్తున్నారు? ఏ లెక్కలో మీరు చెప్తున్నారు? మరి నా లెక్కలు కూడా మీరు నమ్మాలని నేను చెప్పడంలా నమ్మాలని. ఏదైతే పాత సినిమాలు ఏదైతే ఉన్నాయో RRR అవన్నీ ఆ సైట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అమౌంట్ ఏ సైట్లో అయితే వాళ్ళు అప్లోడ్ చేశారో ఆ సైట్లోకి వెళ్ళి నేను చూస్తున్నా. నేనే కొత్తగా ఏం చూడలా. ఇది నిజం అవ్వచ్చు, నిజం కాపోవచ్చు, లేదా మహా మహా అంటే నాకు తెలిసి 175 కోట్లు వచ్చాయి కదా ఫస్ట్ డే కలెక్షను. మహా అంటే సరే ఒక 200 కోట్లు వేసుకోండి. 200 కోట్లు 200 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎగస్ట్రా రాదు, వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మనం చూసాము ఏ విధంగా సినిమాకి వెళ్ళటంలా, ఇష్టపడటంలా, ఏ విధంగా రేట్లు పెంచేశారు. ఎంత చూడు, అది చెప్పాలి. ఇప్పుడు ఎంత రేటు పెంచారు? 800, 1000 రూపాయలు, 2000, 3000 ఇంత రేటు పెంచినా కానీ దాదాపు 175 కోట్లు మాత్రం కలెక్ట్ చేసింది. ఇంత రేట్లు పెంచినా కానీ RRRకి మాత్రం అదే రేటు 200, 250 ఇదే రేటు. అదే రేటుకి ఫస్ట్ కలెక్షన్ 223 కోట్లు. దానికి తేడా ఎంత, దీనికి తేడా ఎంత? ఇది మళ్ళీ వీళ్ళు పెంచారు. వీళ్ళు ఏది టికెట్లు పెంచారు. ఎవరో ఎంత పెంచినా కానీ ఇది ఒకవేళ తప్పు అయినా కానీ 175 కోట్లు గూగుల్లో సెర్చ్ చేస్తే అది వస్తుంది. అది తప్పైనా కానీ 200 కోట్ల కంటే కూడా ఎగస్ట్రా రాదు. 200 కోట్ల కంటే ఎగస్ట్రా దాటదు. ఎలాంటి అవకాశమే లేదు. ఈ సినిమా ఏదో ప్రీ రిలీజ్ సంబంధించి ఏదో 1000 కోట్లు చేసేసింది, మా 1000 కోట్లు చేస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడారు. 1000 కోట్లు రావు, ఏమి రావు, ఛాన్సే లేదు. ఒక RRR, ఒక కల్కి, ఒక KGF, ఒక బాహుబలి ఈ మాత్రమే హైలైట్లో ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా పుష్ప 2 తక్కువ వస్తుంది కానీ ఎక్కువ వచ్చే అవకాశమే లేదు, దాదాపు ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెగా అభిమానుల గురించి చెప్పాలి. ప్రతిసారి చెప్తున్నా, మెగా అభిమానుల గురించి చెప్పాలి. మెగా అభిమానులు ఎవరు సినిమాకి వెళ్ళటంలా, ఎవరు చూడటంలా. నేను ఆ వీడియో కూడా చేశా, అది కూడా అప్లోడ్ చేస్తా, దీని తర్వాత అప్లోడ్ చేస్తా. ఏది అసలుకి ఎక్కడెక్కడ సినిమాలు థియేటర్లు ఖాళీగా ఉన్నాయో, ఎందుకు సినిమాకి వెళ్ళలేదు అని చెప్పి విజయవాడలో కానీ లేకుంటే ఉత్తరాంధ్రలో కానీ అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి నేను బుక్ మై షోలో తర్వాత వీడియో చేశా. అది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు ఇంత కలెక్ట్ చేయలేదు, అనుకున్నంత కలెక్ట్ చేయలేదు. వీళ్ళు ప్రొడ్యూసర్లు కానీ లేదా అల్లు అర్జున్ కానీ వీళ్ళు ఒకటే భావించారు. అల్లు అర్జున్ ముఖ్యంగా ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ ప్లాన్ అయి ఉంటుంది రేట్లు పెంచేద్దామని. అల్లు అర్జున్కి బలుపు బాగా ఎక్కువైంది. మనం ఏదైతే ఒక 300 కోట్లు కానీ మనం కానీ ఫస్ట్ డే కలెక్షన్ చేసేస్తే మనమే నెంబర్ 1 ఉంటాము అనే ఒక దురుద్దేశంతో ఇలాగా రేట్లు పెంచేసి ఇలాగా నష్టపోయాడు. చాలా వరకు సినిమా చూసేది లేదు, చేసేది లేదు, ఎవడో చూడటం లేదు అసలుకి. ఏదో 250 కోట్లు అంట, 300 కోట్లు అంట, 400 కోట్లు అంట. ఎక్కడ కోట్లు, ఏది కోట్లు ఎవడు చూస్తుండో? ఎవడు చూడటంలా. ఎందుకు చూస్తారు? మమ్మల్ని రెచ్చగొట్టిన మాటలు మాట్లాడితే మేము చూడాలా? ఏమో అల్లు అర్జున్, మేము చూడాలా? నీకేం నువ్వు ఎదుగుతున్న సమయంలో మా అవసరం మీకుంటుంది. నువ్వు ఎదిగిన తర్వాత మేమెవడో మీకు తెలీదా? మా గురించి మాట్లాడవా? మా హీరోల గురించి నువ్వు మాట్లాడవా? మా హీరో ఎవరంటావా? మా హీరోల సపోర్ట్ లేదంటావా? ఇప్పుడు తెలుస్తుంది కదా. నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అది. జై హింద్.